వరల్డ్ కప్ తర్వాత టీమిండియా తొలిసారి టెస్ట్ సిరీస్కు సిద్ధమైంది. దక్షిణాఫ్రికాతో జరగనున్న 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో విజయమే లక్ష్యంగా బరిలో దిగుతుంది. ఇప్పటికే టీ20 వన్డే సిరీస్లో పోటీస్పై ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు టెస్ట్ సిరీస్లోనూ విజయం సాధించాలన్న లక్ష్యంతో బరిలో దిగుతుంది. రేపటి నుంచి సెంచూరియన్ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్ట్లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు పూర్తి స్థాయి జట్టుతో టీమిండియా బరిలో దిగనుంది. దక్షిణాఫ్రికాతో టీమిండియా 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కు రంగం సిద్ధమైంది. వన్డే వరల్డ్ కప్ తర్వాత తొలిసారి దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న భారత జట్టు టీ20 సిరీస్ ను సమం చేయడంతో పాటు వన్డే సిరీస్ లో విజయం సాధించి పైచేయి సాధించింది. దీంతో సెంచూరియన్ వేదికగా జరగనున్న తొలి టెస్టులో టీమిండియా మరింత ఉత్సాహంగా బరిలోకి దిగనుంది. టీ20 వన్డే సిరీస్లకు రెస్టు తీసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రాతో పాటు పలువురు సీనియర్లు టెస్ట్ సిరీస్ బరిలో దిగనుండడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. క్రికెట్ చరిత్రలో టెస్ట్ మ్యాచ్లు ఆడే అన్ని దేశాల్లో సిరీస్లు నెగ్గిన టీమిండియాకు దక్షిణాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ విక్టరీ ఇప్పటికీ అందని ద్రాక్ష అయింది. గతంలో విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఒకసారి టెస్ట్ సిరీస్ విజయం అందినట్టే అంది చేజారిపోయింది. ప్రతిసారి ప్రోటీస్ చేతిలో ఓటమి పొందలేక సిరీస్ జట్టును సమం చేసి తిరిగి రావడము భారత్ జట్టుకు పరిపాటిగా మారింది. ఈసారి తొలిసారి రోహిత్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్న టీమిండియా గత చరిత్రను తిరగరాయాలన్న లక్ష్యంతో కనిపిస్తోంది. వరల్డ్ కప్ ఓటమి నుంచి తేరుకున్న భారత జట్టు ప్రోటీస్ పై విజయంతో అభిమానుల్లోనూ మునుపటి ఉత్సాహాన్ని నింపాలన్న ప్రయత్నంలో ఉంది. టీ20 వన్డే సిరీస్లలో సీనియర్లతో పాటు కీలక ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చిన మేనేజ్మెంట్ టెస్ట్ సిరీస్ లో మాత్రం పూర్తి స్థాయిలో జట్టుతో బరిలోకి దిగనుంది. కెప్టెన్ రోహిత్, విరాట్, గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ తో పాటు కీపర్లు కేఎల్ రాహుల్ తో బ్యాటింగ్ విభాగం బలంగా ఉంది. అటు బౌలింగ్ భారాన్ని బుమ్రా, సిరాజ్ తో పాటు రవీంద్ర జడేజా, అశ్విన్, శార్దుల్ ఠాకూర్, ప్రసిద్ధ కృష్ణ మోయనున్నారు. మహమ్మద్ షమీ టెస్ట్ సిరీస్ కు దూరం కావడం టీమిండియాకు మైనస్ గా మారే అవకాశాలున్నాయి. మరోవైపు సొంత గడ్డపై జరగనున్న టెస్ట్ సిరీస్ లో దక్షిణాఫ్రికా టీం బలంగానే కనిపిస్తోంది. మరక్రమ్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్న ప్రోటీస్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్ లో డీన్ ఎల్గర్ తో పాటు క్లాసెన్, వాండర్ డెసెన్ కీలకంగానున్నారు. రబాడా, నోకియా, మహారాజ్ తో కూడిన బౌలింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు టెస్ట్ సిరీస్లలో భారత్ పై తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన దక్షిణాఫ్రికా ఈసారి కూడా విజయంపై ధీమాగా ఉంది. వన్డే వరల్డ్ కప్ తర్వాత జరుగుతున్న తొలి టెస్ట్ సిరీస్ కావడంతో అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని మర్చిపోయేలా టీమిండియా పర్ఫార్మెన్స్ ఉంటుందని ఆశిస్తున్నారు. మరోవైపు టెస్ట్ ఛాంపియన్షిప్ లో భాగంగా జరగనున్న ఈ సిరీస్ ఫలితంపై పాయింట్లు లభించే అవకాశం ఉండడంతో రెండు జట్లు విజయంపై కన్నేశాయి.